సో పొద్దున లేస్తే ఫీలింగ్ ఇంత బాగుంటుంది అని తెలిస్తే ఎవ్రీడే 5:30కే లేస్తుండే. ఈరోజు 5:30కి లేసి గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చి ఫేస్ వాష్ చేసేసుకొని ఇక్కడ నేను ఏదైతే రెసిపీ చేసుకున్నానో ఆమ్లా రెసిపీ, అది ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. సో నేను ఇక్కడ తింటున్నాను. తిన్న తర్వాత ఆఫీస్కి అయితే రెడీ అవుతున్నాను. స్నానానికి వెళ్ళి అది నా అవుట్ఫిట్. స్నానానికి వెళ్ళేసి వచ్చి ఎగ్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. సో రైస్ కూడా పెట్టాను. నేను ఇక్కడ బాక్స్ రెడీ చేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే నాకు మళ్ళీ లేట్ అవుతుంది. సో బాక్స్ ప్రిపేర్ చేసుకుని, నాకు ఎగ్ టమాటో అంటే చాలా ఇష్టం అండ్ ఎగ్ ఆనియన్ అంటే కూడా ఇష్టం. సో అందుకోసమే క్విక్గా అయిపోతుంది అని చెప్పి ఈరోజు టైం లేకుండే. ఈరోజు నాకు వీక్లో ఒక్కసారి మాత్రమే ఆఫీస్కి వెళ్ళాలి. నేను మండే వెళ్తాను. మండే మీటింగ్స్ ఉంటాయి కాబట్టి నేను క్విక్గా అయ్యేది చేశాను. సో ఇక్కడ రెడీ అయితే అయిపోయాను. ఆల్మోస్ట్ వాచ్ పెట్టేసుకొని కొంచెం హీట్ వాటర్ తాగలేదు నేను మార్నింగ్, అది తిన్న తర్వాత. సో ఇక్కడ నేను గ్లాస్ ఆఫ్ హీట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను, హీట్ వాటర్. అండ్ ద మేజర్ థింగ్ నా లైఫ్లో స్టార్ట్ అయింది ఏంటంటే సీరియల్ కార్తీక దీపం చూడకుండా అసలు నా డే అయితే ఎండ్ అవ్వదు. మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ మిస్ అయితే మార్నింగ్. ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి నా హస్బెండ్తో నాకు, సీరియల్ చూస్తూ అలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే నేను వెళ్ళాను, బయటికైతే వచ్చేసాను. నేను మెట్రో ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ 9:30కి నాకు మీటింగ్ ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏది అంటే నేను మెట్రోనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఎర్లీగా వెళ్ళిపోతాం కాబట్టి. సో నేను ఇక్కడైతే పైకి రీచ్ అయ్యాను మెట్రో దగ్గరికి. టికెట్ అయితే నేను పేటిఎంలోనే బుక్ చేసుకుంటాను. సో బ్యాగ్ పెట్టేసుకొని చెక్కింగ్ చేసేసుకొని, సో మళ్ళీ బ్యాగ్ తీసేసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఉప్పల్కి వెళ్ళాలి కాబట్టి ఆబ్వియస్లీ నేను అమీర్పేటలో చేంజ్ అవ్వాలి. సో ఇక్కడికి వెళ్ళేసి చేంజ్ అయితే అయ్యాను. ఆల్మోస్ట్ నేను వెళ్ళే టైంకి మెట్రో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. నిజంగా అసలు మళ్ళీ 5 minutes వెయిట్ చేయాలా అని అనిపించింది. నేనైతే రీచ్ అయ్యాను ఆఫీస్కి. బాయ్ బాయ్.